ఏండే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో మత్స్యకారుల పంట పండింది. సముద్రంలో చేపల వేట నిషేధం ముగియడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సిరులు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంతకు ముందు ఎప్పుడు చూడని చేపలు చిక్కడంతో మత్స్యకారుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఒకే రోజు ₹1 కోటి విలువ చేసే 12 టన్నుల కోనెం చేపలు చిక్కడంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. దీంతో బోటులో వేటకెళ్లిన మత్స్యకారుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన నీలపల్లి సత్యరాజుకు చెందిన 2 మోటరైజ్డ్ ఫైబర్ బోట్లలో ఒక బోటుపై వలలు, మరొక బోటుపై 20 మంది మత్స్యకారులు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు సముద్రంలో చేపల వేటలకు వెళ్లారు. వీరి వలలకు 12 టన్నుల కోనెం చేపలు పడ్డాయి. వీటిని హార్బర్ తీసుకొచ్చి వ్యాపారులకు విక్రయించగా కిలో ₹900 చొప్పున ₹1 కోటి పైగా ఆదాయం లభించింది. ₹1 కోటి లాభంతో డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులు మినహాయించి వేటకెళ్లిన 20 మందికి మత్స్యకారులకు వాటాలు పంచగా ఒక్కొక్కరికి సుమారు తలో ₹2 లక్షల పైగా డబ్బులు ఒక్క రోజులోనే లభించడంతో తమ అదృష్టానికి వేటగాళ్లు మురిసిపోయారు. సుమారు 2 నెలల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం అమలులో ఉండడంతో వేట విరామం తర్వాత చేపల వేటకెళ్లినా సరైన ఆదాయం లభించక ఇబ్బందులు పడుతున్నామని, శుక్రవారం తమ పంట పండిందని, ఖరీదైన చేపలు చిక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తమ చరిత్రలో ఒకే బోటుకి ₹1 కోటి విలువ చేసే చేపలు పడడం ఎన్నడూ చూడలేదని బోటు యజమాని నీలపల్లి సత్యరాజు ఆనందం వ్యక్తం చేశాడు. ఏండే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా.